ఇక ఏపీలో రాళ్ల రాజకీయం తారాస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధంతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. రాజకీయ నేతలంతా ఎన్నికల ప్రచారం మానేసి పరస్పర విమర్శలపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు జగన్పై రాయి దాడిని సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరపాలని టీడీపీ పట్టుబడుతోంది. నిజాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణ తప్పదని అంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని రౌడీ షీటర్తో దాడి చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. వెల్లంపల్లి, కేసినేని నాని కాల్ డేటా బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రినే కాపాడలేనటువంటి ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. అయితే వైఫల్యం చెందిన పోలీసులతోనే ఎలా విచారిస్తున్నారని జనసేన అధినేత పవన్ నిలదీశారు. నిజాయితీ గల అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ భద్రతలో వైఫల్యం ఎలా చెందారో తెలియాలన్నారు. రాయి విసిరిందెవరు, దాని వెనక ఉన్న పాత్ర ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలాలంటున్నారు. ఏపీలో జరుగుతున్న ఘటనపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని సేనాని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అయితే సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి సంబంధించి ఆగంతుకులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు? 60 గంటలైనా ఆగంతుకుల్ని పట్టుకునే దాంట్లో పోలీసులు ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు? ప్రియా, ఏదైతే దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు 4 రోజులు గడుస్తూ ఉంది. శనివారం రాత్రి 8 గంటల 5 నిమిషాల ప్రాంతంలో కూడా దాడి జరిగిందంటూ పోలీసులు గుర్తించారు. ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో దాదాపుగా గుంపు కాల్స్కి సంబంధించిన అంశంపై కూడా వాళ్ళు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే స్థానికంగా ఏదైతే 3 నెట్వర్క్స్కి సంబంధించిన సెల్ టవర్స్కి సంబంధించిన ఏదైతే డేటాను కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అక్కడ ఉన్న వీడియోస్కి సంబంధించి దాదాపుగా ఒక 50 వీడియోస్ను కూడా పర్యవేక్షించినట్టు, పరిశీలించినట్టు కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 50 మంది అనుమానితులను కూడా మేము అదుపులోకి తీసుకొని వాళ్ళపై విచారణ చేశాము. అందులో 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నాము కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు చేశారనే దానిపై కూడా పోలీసులు ఇప్పటివరకు స్పష్టతకు రాని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు కానీ, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. నిజాలు తెలియాలంటే కంపల్సరీగా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా ఇటు టీడీపీ డిమాండ్ చేస్తూ ఉంటే, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ముందు వాళ్ళ అధికారులను సస్పెండ్ చేయాలి, ఎవరైతే ఆ బాధ్యులుగా పేర్కొంటున్న అధికారులతోనే విచారణ చేపిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. టీడీపీ కూడా దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. స్థానికంగా ఎవరైతే ఆ దాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అతనిపైన, అలాగే విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని ఉన్నారు. వీళ్ళిద్దరిపైన టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. వీళ్ళ తరపు నుంచి వీళ్ళిద్దరు అభ్యర్థులనే కాకుండా కూడా అధికారులపైన, ఇటు విజయవాడ సిపి పైన, అలాగే డీజీపీ పైన, అలాగే ఆ ఇంటెలిజెన్స్ ఐజీ పైన కూడా అధికారులపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీరు 3 ఆధ్వర్యం, వీళ్ళు వైసీపీ నుంచి వీళ్ళిద్దరు మొత్తం 5 ఆధ్వర్యంలోని ఈ ఘటన జరిగింది. వాళ్ళకై వాళ్ళే చేయించుకున్నారంటూ కూడా టీడీపీ ఆరోపణ చేస్తూ ఉంది.